హాయ్, నేను వెంకల్పన. వెల్కమ్ టు మై ఛానల్ కేవీకేస్ ఫుడ్ ఫన్ అండ్ ఫార్మింగ్. ఈరోజు నేను మీకు టేస్టీగా మన ఇంట్లోనే బ్రెడ్తో శాండ్విచ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. గ్రిల్ శాండ్విచ్. ఫస్ట్ దానికి మనకు కావాల్సింది బ్రెడ్. శాండ్విచ్ బ్రెడ్ ఉంటుంది, మిల్క్ బ్రెడ్ వాడకండి దానికి. ఇంకా మామూలుగా బటర్, ఏ బటర్ అయినా బాగుంటుంది. మంచి బటర్ సెలెక్ట్ చేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇంకా చీజ్, ఇలా స్క్వేర్గా మనకి చీజ్ షాషెస్ వస్తాయి, ఏ కంపెనీలోనే వస్తాయి. చక్కగా మంచి సెలెక్ట్ చేసుకోండి. ఇంకా కిసాన్ టమాటో కెచప్, ఏ కెచప్ అయినా పర్వాలేదు. ఇంకా మైనేజ్. ఇంకా మనకి కూరగాయలు కావాల్సింది క్యాప్సికమ్ ముక్కలన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. టమాటోస్, క్యారెట్స్ అన్నీ ఫైన్గా చాప్ చేసుకోవాలన్నమాట. చిన్న చిన్నగా చాప్ చేసుకుంటే ఏంటంటే పిల్లలకి తినడానికి ఈజీగా ఉంటుంది. స్వీట్ కార్న్, కీరా, ఆనియన్స్ ఇవన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మనకు తినేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. పిల్లలు కూడా ఈజీగా తినేస్తారనమాట. ఫస్ట్ మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక 2 ప్లేట్ సైజెస్ తీసుకొని ఫస్ట్ దానికి కెచప్ని స్ప్రెడ్ చేద్దాము. ఫస్ట్ స్టెప్ అనమాట. ఫస్ట్ స్టెప్ కెచప్ స్ప్రెడ్ ఈవెన్గా స్ప్రెడ్ చేసేసిన తర్వాత మనం ఇంకా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అది ఒకదాని తర్వాత ఒకటి అలా కొంచెం వేసుకుందాం. మనం ఐటమ్స్ ఎక్కువ వేసుకుంటున్నాం కాబట్టి కొన్ని అలా వేసుకుంటే సరిపోతుంది. ఇలా శాండ్విచ్ చేసి ఇలా వెజిటేబుల్స్ ఇలా పిల్లలకి పెడుతుంటే ఇంక వాళ్ళు నో అనకుండా తినేస్తారనమాట. వెజిటేబుల్స్ అన్నీ నార్మల్గా తినని పిల్లలకి ఇలా ఇవ్వండి. ఇంకా మైనేజ్ మీ ఇష్టం, అది ఏ కంపెనీదైనా తీసుకోండి. మైనేజ్ మీకు నచ్చినంత వేసుకోండి. పిల్లలు ఎక్కువ ఇష్టపడుతున్నారు అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, ఇట్స్ ఓకే. ఎంత వేసుకున్న టేస్ట్ బాగానే ఉంటుంది. ఇప్పుడు మైనేజ్ వేసేసుకున్న తర్వాత ఒక్క స్లైస్ చాలు. ఎక్కువ స్లైస్ వేసేసుకుంటే మనకి ఉప్పు ఎక్కువ అయిపోతుంది అనమాట. సాల్టీగా ఉంటుంది. ఇందులో మనం సపరేట్గా సాల్ట్ ఏం యాడ్ చేసుకోని అవసరం లేదు. బటర్లోనే సాల్ట్ ఉంటుంది, ఇంకా చీజ్లో కూడా ఉంటుంది. సో ఇలా చీజ్ వేసేసుకున్న తర్వాత ఒక బ్రెడ్ స్లైస్ పెట్టేసుకుని దాని మీద బటర్, ఒకవైపే బటర్ రాసుకోవాలి. కింద వైపు మనం గ్రిల్ చేసుకునేటప్పుడు గ్రిల్ దగ్గర అప్లై చేసుకుంటే సరిపోతుంది. ముందే పెట్టేసుకుంటే బౌల్కి వీటికి మొత్తం అంటేసుకుంటుంది. కాబట్టి మనం గ్రిల్ చేసుకునేటప్పుడు గ్రిల్కి బటర్ రాసుకుంటే సరిపోతుంది. ఈ పై లేయర్లో మాత్రం బటర్ రాసుకుని రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మీ దగ్గర ప్యాన్ ఉంటే ప్యాన్, గ్రిల్ ఉంటే గ్రిల్ తీసుకోండి. నా దగ్గర గ్రిల్ ఉంది కాబట్టి నేను గ్రిల్ యూజ్ చేస్తున్నాను. మీరు ప్యాన్ మీద కూడా చక్కగా శాండ్విచ్ చేసుకోవచ్చు. దాన్ని ఫ్లిప్ చేసేటప్పుడు అంటే తిప్పేటప్పుడు జాగ్రత్తగా తిప్పుకోండి. దీని మీద అయితే తిప్పకుండా 2 వైపులా అదే కాలిపోతుంది కాబట్టి నో వరీస్. ఇదిగోండి, ఇట్లా చక్కగా బటర్ రాసేసుకుని, బటర్ రాసిన బ్రెడ్ స్లైస్ ఉంది కదా, అది పై వైపుకి పెట్టుకొని కింద వైపుకి నీట్గా అరేంజ్ చేసుకుని శాండ్విచ్ పెట్టేటప్పుడు నీట్గా పెట్టండి, కదలకుండా. కదిలితే ఏంటంటే ఆ వెజిటేబుల్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. అలా నీట్గా క్లోజ్ చేసుకుని నీట్గా పెట్టుకుంటే శాండ్విచ్ మనకి లోపల ఎలా పెట్టింది అలా నీట్గా ఉంటుంది అనమాట. ఇంకా శాండ్విచ్ రెడీ అయిపోయింది. లైట్ కూడా మారిపోయింది. యమ్మీ శాండ్విచ్ రెడీ. ఇంకా ఈ శాండ్విచ్ని అలా తినేయటమే. ఇంకా మళ్ళీ కచెప్లు, మైనేజ్లు ఏమీ పెట్టుకొని అవసరం లేదు, అందులో ఆల్రెడీ వేసాం కదా. ఇంకా మీకు కావాలనుకుంటే ఎక్స్ట్రా దాని మీద అలా వేసుకుని యమ్మీగా తినేసేయండి. ఇంకా దీన్ని మీకు కట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు లోపల ఎంత బాగుంటుంది అంటే టేస్ట్, ఆ వేడికి పైన కింద చక్కగా వేడైపోతాయి కదా, ఆ వేడికి వేసిన వెజిటేబుల్స్ అన్నీ చక్కగా ఉడికిపోతాయి. టేస్ట్ కూడా అజ్జిరిపోద్ది. ఇంట్లో తప్పకుండా ట్రై చేస్తుంది, మీ పిల్లలకి బాగా నచ్చుతుంది. హెల్దీ అండ్ టేస్టీ శాండ్విచ్ రెడీ. మీకు నా వీడియో నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను వెంకల్పన. బాయ్.